ఇప్పుడు ఎవరన్నా చూస్తే ఆడవాళ్ళకే సపోర్ట్ కదా. ఇప్పుడు చిన్న బండి కన్నా పెద్ద బండి కన్నా ఇప్పుడు ఏ బండి గుర్తుకున్నా పెద్ద బండి తప్పు అంటారు కదా. ఇప్పుడు ఏం చేసినా ఆడ తప్పలేదు అంటారు. ఇప్పుడు అది పిలిచి కేకేసినా ఇంటికి రమ్మన్నా ఎంజాయ్మెంట్ చేసుకున్నా ఎవరు తప్పు, మగోడు తప్పు అంటారా ఆడ తప్పు అంటారా? అంటే రిలీజ్ అయిన వీడియో కాల్ మనం చూసుకున్నట్టయితే ఆవిడ కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది, ఈయన అంతే క్లోజ్గా చూపిస్తున్నాడు. వీళ్ళు రిలేషన్ కొంతమంది ఏమంటారంటే వీళ్ళు రిలేషన్లో ఉన్నారు, డబ్బులు బ్లాక్మెయిల్ చేసింది ఈవెన్ ఇవ్వనన్నాడు అందుకే బయట పెట్టింది అంటున్నారు. సో అదే అయింది వచ్చా లేదంటే? అదే అయ్యుండొచ్చండి. ఇప్పుడు ఏంటంటే కారణం వాడు చెప్పనండి, చేయగలిగితే తప్పట్లు వస్తాయి. ఇప్పుడు ఆవిడే కదా రెచ్చగొట్టింది మనిషిని. ఒక మొగని రెచ్చగొట్టాలంటే 5 నిమిషాలు పట్టదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చిన్న వీడియో చూపించారు అనుకో, దానికోసం మనం లైకులు కొడుతున్నాం. ఇప్పుడు ఆడది పిలిచి రమ్మంటే ఏం చేస్తాడు మొగోడు? గాజులు వేసుకుంటాడా? ఆడి కార్యక్రమాలు చేశాడు, దానికి నువ్వు పబ్లిక్లో పెట్టావు ఎందుకు? ఇప్పుడు కావాలితే చేసుకో, అంతేగా నాకు డబ్బులు కావాలి కోట్లు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాడు? ఎవడు కోట్లు అని తెస్తాడు? ఇష్టమైతే పార్క్కి వెళ్ళు, సినిమాకి వెళ్ళు, ఎంజాయ్ చేసుకున్నారు కదా. అంటే ఆవిడ ఏమనింది, లవ్ యూ నేనే పెట్టానని కూడా చెప్పింది. ఫస్ట్ నేనే ఫేస్బుక్లో మెసేజ్ చేశానని కూడా చెప్పింది. ఆవిడే గెలికి మళ్ళీ ఆవిడే అంటుంది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కావాలని ఏంటంటే ఇప్పుడు ఈయన మాత్రం బ్యాట్ చేస్తే పవన్ కళ్యాణ్ వస్తారని మీరు ఏదేదో చేసుకుంటే ఆయన ఏం చేస్తాడు? అలా కాదు, తలుపులు వేసుకున్నోడికి తలుపులు అది లోనికి వెళ్ళిన వాళ్ళకి తప్పులేదు, తలుపులు తీసేవాడు తప్పు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? ఆయన ఏం చేశాడు తప్పు? మీరేదో సోషల్ మీడియాలో ఆయనే నెగిటివ్ చేస్తున్నారు, మాట్లాడడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు అని. ఎందుకు మాట్లాడదండి? అది మంచి పనా? అదేమన్నా మంచి పనా? అదే మీరు వెళ్ళి ఏదో ఎంజాయ్ చేయండి, మీరు ఆ చుట్టూ ఈ చుట్టూ తిరగండి, బైకులు అంట ఆ చెట్లు అంట పుట్టలు అంట తిరగండి, నేను తర్వాత మాట్లాడతాను అంటాడా? ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే మంచి పనులు చేయన్నాడు, ఈయన చెడ్డ పనులు చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పేరు చెడ్డ పేరు వస్తుంది కదా. మళ్ళీ రోజా కామెంట్ చేసింది, జనసేన కాదు కామసేన, మీరేమన్నా? అమ్మా రోజమ్మా, ఇంకా ఇక్కడే ఉన్నావు నువ్వు? ఎక్కడున్నావు మా ఇన్ని రోజులు? అంటే ఏ కావాలని ఏలేదు చూపించడానిక? మన వెనకాల ఏమున్నా చూడండి అమ్మా, తర్వాత మాట్లాడుతుంది. కానీ మన వెనకాల తప్పులు పెట్టుకొని పక్క వాళ్ళు అంటాం సరిపోవం కదా. అంటే మీరే ఉసుకెళ్తున్నారా దానికి 4 కోట్లు 5 కోట్లు ఇచ్చి? ఇంకా 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 మోసం చేద్దామన్నా? ఏంటమ్మా ఇది కరెక్ట్ కాదు రోజమ్మా, జాగ్రత్తగా ఉండు. అంటే ఆవిడకు ఇష్టం లేకపోతే 5 సార్లు అబార్షన్ ఎలా చేయించుకోయింది, 5 సార్లు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని కూడా కామెంట్ చేస్తున్నారు, మీరేమన్నా? 5 సార్లు చేయించుకున్నప్పుడు నువ్వు 5 సార్లు ఎలా రమ్మన్నావండి? 5 సార్లు ఎలాగా బెడ్షీట్ కప్పుకున్నారు? ఎలా కప్పుకున్నారమ్మా? ఆయనే బ్రేక్ చేశారంటున్నారు. ఆయన బ్రేక్ చేయకుండా నువ్వేం చేసావు? తాళం తిప్పావా? ఏమ్మా నువ్వేం చేసావు అంటున్నా? ఇప్పుడు ఆయన కాకేయకుండా ఏం చేయడు కదా. ఆ మందు పోసి ఉంటే గ్లాసులో అటు తొందరపడ్డాడు, ఇంకోసారి తొందరపడ్డాడు. మరి అన్నిసార్లు తొందరపడతాడు మొగోడు. ఆడు వయసులో ఉన్నాడు, పెళ్ళి కూడా అవ్వలేదంట. మరి ఏం చేస్తాడు? మళ్ళీ శీతాకాలం ఏదో చేసి ఉంటాడు, అది అర్థం చేసుకోవాలి. మీరు గుద్దులు అడుకొని మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటాం సరిపోరు కదా.